తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ ముందుకే తెలంగాణలో ఆ ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్లు దొరకపోవడం గమనార్హం. ఇదే విషయం పైన తెలంగాణలో బీర్ల సరఫరా కొత్త మలుపైతే తిరిగింది. కింగ్ఫిషర్ బీర్ను తయారు చేస్తున్న యునైటెడ్ బ్రేవరీస్ తెలంగాణ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీబీఎస్కు సరఫరా తక్షణమే నిలిపివేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ లేఖను ఎస్బీఐకి రాసింది. యునైటెడ్ బ్రేవరీస్ ప్రకటన టీబీఎస్ 2019లో నుంచి ధరలు సవరించకపోవడం వల్ల కంపెనీ భారీ నష్టాలు వచ్చాయని అయితే తెలుపుతుంది. గత 5 ఏళ్లుగా ధరలు పెంపు చేయనందున కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గిందని, దీనివల్ల టీబీఎస్ గత సరఫరాలకు సంబంధించిన పేమెంట్లను అయితే చెల్లించకపోవడంతో ఈ ఓవర్డ్యూ వల్ల బీర్ల కంపెనీ అయితే మూసివేస్తున్నట్లయితే తెలిపిస్తుంది. ఈ నిర్ణయంపై తెలంగాణ బీర్ల సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. కింగ్ఫిషర్ బీరు రాష్ట్రంలోనే అత్యధిక ఆదరణ పొందిన బీర్లుగా మనం చెప్పుకోవచ్చు. అత్యంత బ్రాండ్లలో ఒకటైన కింగ్ఫిషర్ బ్రాండ్ అయితే గోధుమ తయారీతో తయారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గోధుమ తయారీ వల్ల కూడా గోధుమ సరఫరా కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర రా మెటీరియల్స్పై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ మందుబాబులు అయితే దీనిపైన ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనకు ఎప్పుడైనా సమ్మర్లో అయితే ఈ బీర్ల కొద్దువ ఉండేది కనిపిస్తుంది, కానీ ఈసారి వింటర్లోనే ఇలాంటి సిచ్యువేషన్ రావడం మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వాలు బీర్ల ధరలు పెంచిన నేపథ్యంలో వాటి పన్ను బకాయించలేకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లులు కట్టలేక నేపథ్యంలో వీటికి సంబంధించిన సరఫరాలు అయితే ఆగిపోయినట్లయితే తెలుస్తుంది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం అయితే నిన్నటి నుండి మొదలైంది. ఇప్పుడు ఏ బారు, రెస్టారెంట్, అలాగే మద్యం వైన్ షాప్కి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా బీర్లు దొరకకపోవడంతో మందుబాబులు అయితే వెనుతిరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద పండుగ. ఏపీ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, సంక్రాంతి అనేది తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ. కాబట్టి పండుగ ముందే ఇలాంటి బెవరేజ్ కంపెనీ ఇలాంటి ఆలోచన చేయడం మందుబాబులు అయితే తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దసరా మన సంక్రాంతి తర్వాత ఈ ఆలోచన మార్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కాబట్టి దీనిపైన ఆల్రెడీ మంత్రి మాట్లాడుతూ దాని బెవరేజ్ పైన వాటితో మాట్లాడి యునైటెడ్ బెవరేజ్ కంపెనీతో మాట్లాడి దీన్ని తొందరలోనే పునరావృతం చేసే పరిస్థితి కనబడుతుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దసరా ముందైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మద్యం జరిగింది. చుక్క ముక్క అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన విషయం. కాబట్టి ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకర విషయమని మందుబాబులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఈ మద్యం అమ్మకాలు ఉంటాయి. అలాగే ఇందులో బీర్లు కూడా ఎక్కువ అమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో కూడా బీర్లు ఎక్కువ తాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు తగ్గిస్తూ ఉన్నామని ఒక జీవో కూడా జారీ చేసిన నేపథ్యంలో కొద్ది రోజులు కాకుండానే మళ్ళీ ఇలాంటి వార్త రావడం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు అయితే బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిని మరి పునరాలోచన చేస్తుందా, దీనిపై మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు మరి దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా, మరి ఆ బిల్లులు ఏదైతే పెరిగిన బిల్లులు అవుతున్నాయో ఆ బిల్లులు కట్టే అవకాశం ఉంటుందా లేదని మనం చూసుకోవచ్చు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఆగడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అత్యధిక బీర్లు సేల్ అయ్యేది కింగ్ఫిషర్ బీర్. అలాంటి కింగ్ఫిషర్ బీర్లు అమ్మకాలు ఆపేయడం చాలా బాధాకరమైన విషయం చెప్తున్నాయి. ఇది ఒకప్పుడు విజయమాల్యకు సంబంధించిన కంపెనీ ఉండే, తర్వాత విజయమాల్య దివాలా తీయడంతో ఇతర వాళ్ళు దీన్ని లీజుకు తీసుకొని నడిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ బీర్లు ఆగడం వల్ల దీనిపైన జరిగే ఉత్పత్తులు ఇటు రా మెటీరియల్కి సంబంధించిన వాళ్ళందరూ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. మరి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజులు ఈ బీర్ల సరఫరా ఆగివేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనివల్ల తెలంగాణకు అత్యధికంగా రాబడి మద్యం వ్యాపారం పైన ఉంటుంది, అలాగే బీర్ల పైన ఉంటుంది. మరి అలాంటి బీర్లు అమ్మకాలు ఆగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ సింహభాగం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో మద్యం అమ్మకాలు, అలాంటి మద్యం అమ్మకాల్లో బీర్లు లేకపోవడం కూడా చాలా వరకైతే ఇబ్బందికరమైన విషయమే. చిన్న పెద్ద నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ జనవరి ముగియడంతో ఫిబ్రవరి మాసంలో అయితే ఎక్కువ, ఫిబ్రవరి నుంచి మళ్ళీ జూన్ జూలై వరకు అయితే బీర్ల అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి
నేపథ్యంలో బీర్ల అమ్మకాలు ఆగిపోవడంతో మందుబాబులకు అయితే బ్యాడ్ విషయాన్ని చెప్పుకోవచ్చు. అత్యధికంగా తెలంగాణకు ఆదాయం ఏదంటే బీర్ల అమ్మకాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి బీర్ల అమ్మకాలు ఆగిపోవడంతో తెలంగాణ ప్రజలు ఒక్కసారి షాక్ అయినట్లయితే మనకు తెలుస్తుంది.